నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జీఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో చూస్తే ప్రజలకు ఉపయోగపడే ఒక టాపిక్ మీద చర్చ జరిగిందనేదైతే నాకైతే గుర్తులేదు. ఇప్పుడు కూడా శాసనమండలిలో టీటీడీ చైర్మన్‌ని బీఆర్ నాయుడు గారిని ఒక రాద్ధాంతం జరుగుతుంది కాబట్టి దాని రిలేటెడ్‌గా సస్పెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళు వైసీపీ నాయకులది తీర్మానించడం. ఇంకో పక్కనేమో అచ్చెన్నాయుడు గారు మోసేన్ రాజు గారో ఎవరో మొత్తానికి ఆయన్ని క్రిస్టియన్ అని ఆయనేమో మళ్ళీ సారీ చెప్పడం లాంటివి అవి జరుగుతున్నాయి. మొత్తం చూస్తుంటే మతము, దేవుడు ఈ టాపిక్‌ల చుట్టూ తిరుగుతూ ఉంది గానీ, వేరే ప్రజా సమస్యల మీద ఎవరన్నా మాట్లాడడం గానీ, దాని మీద ఆహా! ఏం మాట్లాడారు, ఈ నాయకుడు ఏం స్టాండ్ తీసుకున్నాడు అన్నది గానీ మనకు కనిపించిందా అసలు? ఆట మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు లడ్డూ కల్తీ అనే దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉంటే ఎవరికి ఏ సమస్య లేదు. మీరు ఆ లడ్డూ కల్తీని కొవ్వు కలిసింది, తిరుమల అపవిత్రం చేశారు, హిందూ ధర్మాన్ని దెబ్బతీశారు అనే ఆట మొదలయ్యేసరికి దేవుడు రాజకీయాల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు చైర్మన్ గారి మీదే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ గారు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఆయన ఫస్ట్ ఫేక్ అన్నాడు, డీప్ అన్నాడు, మళ్ళీ తర్వాత మాకు 30 ఏళ్ళుగా తెలుసు అన్నాడు. తర్వాత ఇదంతా ఏదో ఆ మహిళ ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ మహిళ మళ్ళీ పోలీస్ స్టేషన్లో నన్ను ఇలా డిఫేమ్ చేస్తున్నారని ఇచ్చారు. ఆ ఇష్యూ అక్కడితో ఆగిపోయినట్టే ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని రైజ్ చేశారు. నిన్న జగన్ గారు కూడా ట్వీట్ చేశారు. తిరుమలకు అలాంటి ఆయన మీరు చైర్మన్గా ఎలా ఉంచుతారు, మీరు రాజీనామా చేయించండి అని. ఇప్పుడు శాసన మండలిలో తీర్మానం పెడితే జనరల్గా చర్చ జరగనివ్వరు కదా. లడ్డూ మీద చర్చ జరగడానికి ఇంత టైం పట్టింది. నిన్న చర్చలో కూడా ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు 19 నిమిషాలు మాట్లాడితే 12 సార్లు మైక్ అడ్డుకున్నారు. పదే అడ్డుకున్నారు. మొత్తం డైవర్షన్. అంటే లడ్డూ మీద చర్చ కొనసాగకుండా రకరకాల పక్కదారి పట్టించారు. చివరికి మీ నాయకుడు క్రిస్టియను, మీరు క్రిస్టియన్ అని మోషన్ రాజు గారిని డైరెక్ట్గా మంత్రి గారే, అచ్చెన్నాయుడు గారే నిందించారు. ఇదేమిటిది? ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అయితే ఏమిటి, క్రిస్టియన్ కాకపోతే ఏమిటి? ఇప్పుడు మండలిలో కులమో మతమో ఆధారంగా మండలి చైర్మన్ కాలేదు కదా. మండలిలో శాసన మండలిలో మతాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడడం అనేది, నువ్వు పలానా కులస్తుడు, నువ్వు పలానా మతస్థుడు అని మాట్లాడడం అనేది అంత సీనియర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ఎలా తగ్గుతుంది? సరే, ఆయన మళ్ళీ ఏదో చెప్పారు అంటే, అయ్యా మీరు క్రిస్టియన్ కాదు అని నాకు తెలిసింది, నేను సారీ అని చెప్పి. అవును, అయితే ఏమిటి? మీరు ఎందుకు జగన్ గారు క్రిస్టియను, మీరు క్రిస్టియన్ అని నిందించాల్సిన అవసరం ఏముంది? అంటే ఏమిటంటే తిరుమలని బాగా రాజకీయంగా చేసేసారు. నిన్న జగన్ గారు ట్వీట్ ఏం పెట్టారు? అయ్యా దేవుణ్ణి రాజకీయాల్లోకి తెచ్చింది మీరే, దేవుణ్ణి ఇలా చేసి ఆయన టీటీడీ చైర్మన్ చేశారు. మీకు అధికారంలోకి వచ్చినప్పుడే ఆ మహిళ లెటర్ రాసింది, ఈయన మంచివాడు కాదు, ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, లైంగిక ఆరోపణలు ఉన్నాయి అని ఒక లెటర్ వచ్చింది. సరే, మీరు ఆ లెటర్ ఆధారంగా మీరు ఏమి చర్య తీసుకోకుండా మళ్ళీ ఆయన్ని అపాయింట్ చేశారు. మళ్ళీ ఇప్పుడేమో ఇంత చర్చ జరుగుతూ ఉంది. దేవుడి చుట్టూ, టీటీడీ చుట్టూ గతంలో ఎప్పుడైనా ఇంత చర్చ జరిగిందా? ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇంకా లడ్డూ మీద జరుగుతూనే ఉంది అది. వీళ్ళు ఏమంటారు, మీకు ఇందాపూర్కి ఏం సంబంధం? అంత మునుపు జరిగిన కల్తీ గురించి కూడా మాట్లాడండి. 24 తర్వాత మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిన ట్యాంకర్లను మళ్ళీ దొడ్డిదారిన మీరు ఎందుకు తెచ్చారు? అసలు ఇందాపూర్కి మీ డైరీకి ఉన్న సంబంధం ఏమిటి? ఇలా రకరకాలుగా చర్చ జరిగింది. ఆ చర్చని ముందుకు పోనీయకుండా అటు పక్కదోరలు పట్టించేసి మొత్తం మీద తిరుమల టీటీడీ అనేది ఎప్పుడో తప్ప వార్తల్లోకి రాదు. అది వార్తలు కూడా ఎలా ఉంటాయంటే, దేవుడికి సంబంధించిన దర్శనాలు, దేవుడికి సంబంధించిన ఉత్సవాలు, దేవుడికి సంబంధించిన కళ్యాణాలు ఇలా వార్తల్లో ఉండడమే తిరుమలకు అలవాటు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి పొరపాటున తొక్కిసలాటలు ఇలాంటివి జరిగినప్పుడు, దుర్ఘటనలు జరిగినప్పుడు తిరుమల వార్తల్లోకి వచ్చిందే తప్ప, టీటీడీలో ఏదో చిన్న అవకతవకలు, ఏదో పరకామణి కేసులు ఇలాంటివి వార్తల్లోకి వచ్చాయి తప్ప, ఏకంగా టీటీడీకి సంబంధించిన అంటే ఏమిటి, చైర్మన్ అంటే ఏమిటి, ఆయన మొదటి వ్యక్తి, బోర్డులో మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన మీదే ఆరోపణలు రావడము, దీని మీద ఇన్నాళ్ళు చర్చ జరగడము, ఇదంతా కూడా భక్తులకి ఏమిటంటే, ఒకవైపు లడ్డూని రసాయనాలు కలిశాయి, బాత్రూమ్ క్లీనర్లు కలిశాయి అని లడ్డూ తినాలంటేనే భయపడేటట్లు చేశారు. రెండవది, టీటీడీలోనే ఇలాంటి వాళ్ళు ఉంటే, టీటీడీలోనే ఇలాంటి ఆరోపణలు వస్తే, దీని మీద గవర్నమెంట్ కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఏమిటి అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళ ప్రశ్న. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? బీఆర్ నాయుడు గారిని రాజీనామా చేయిస్తే, చూశారా మేము గెలిచాము, మేము పట్టుబట్టి టీటీడీ పవిత్రతను కాపాడాము, చంద్రబాబు నాయుడు గారు దాన్ని డిఫేమ్ చేయాలనుకున్నారు అని ఆయన మీదకి మళ్ళీ విరుచుకుపడతారు. కొనసాగిస్తేనేమో
ఇంక టీటీడీకి సంబంధించి ఇంకెప్పుడు వైసీపీ మీద దాడి చేసినా వాళ్ళు అదే అస్త్రాన్ని తీసి వదులుతారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమిటంటే ముందు గొయ్యి వెనక నొయ్యిలాగా ఉంది పరిస్థితి. ఇంత మునుపు ఎప్పుడూ కూడా లేనటువంటి ఎంతోమంది చైర్మన్లు చేశారు కదా టీటీడీకి. వాళ్ళందరూ కూడా ఏమిటంటే పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్సెప్ట్ మొట్టమొదట్లో ఎన్టీ రామారావు గారు విజయా నాగిరెడ్డి గారిని నియమించారు. ఇది చాలామందికి తెలియదు. విజయా నాగిరెడ్డి గారు అంటే విజయా సంస్థ అధినేత నాగిరెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి సన్నిహితులు. ఎన్టీ రామారావు గారికి అనేక సినిమాల్లో అవకాశం కల్పించి విజయా సంస్థ ఆయన్ని పైకి ఎదగడానికి కృషి చేసింది. కాబట్టి ఆ స్నేహము గౌరవంతో ఆయన నాగిరెడ్డి గారిని నియమించారు. ఆ నాగిరెడ్డి గారిని మినహాయిస్తే 1-2 కేసుల్లో తప్ప మిగిలిన వాళ్ళంతా ఏదో ఒక రకంగా పొలిటికల్ అఫిలియేషన్తో వచ్చిన వాళ్ళే. వాళ్ళ మీద కూడా ఏమిటంటే ఏదో చిన్న చిన్న వివాదాలు, ఆదికేశవ నాయుడు గారి మీద ఏదో బంగారు తాపడం, అనవసరంగా ఖర్చు పెట్టుకున్నాడనే వివాదాలు తప్ప ఇలా నేరుగా లైంగిక ఆరోపణల బురద ఏనాడు రాలేదు. ఇది ఫస్ట్ టైం. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. రైట్. సో మొత్తానికి వీళ్ళు శాసనమండలిలో వైసీపీ వాళ్ళు ఏదైనా తీర్మానించినా, ఏం జరిగినా, ఏం పట్టుబట్టినా అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఏమి లేవు. ఎట్లుంటాయి? వాళ్ళు మాట్లాడినిస్తే కదా. వాళ్ళు శాసనసభకు మేము రాము అని ఎందుకంటున్నారంటే మెజారిటీ ఉన్న శాసన మండలిలోనే వాళ్ళకి అవకాశం లేదు, చర్చకు అవకాశం లేదు, వాళ్ళని మాట్లాడనివ్వరు, రకరకాలుగా దాడి చేస్తున్నారు మంత్రులందరూ వచ్చి. అంటే చర్చను పయ్యావుల కేశవ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా చర్చను ఇటు అటు మళ్ళిస్తున్నారు. కాబట్టి ఇంకా శాసనసభలో పూర్తిగా వాళ్ళకి బలం లేదు కదా. పూర్తిగా ప్రతిపక్ష హోదా కూడా ఒకవేళ ఇచ్చినా కూడా మైక్ ఇస్తారో ఎంతసేపు ఇస్తారో తెలియదు. ఆ మైక్ ఇచ్చినా కూడా వీళ్ళు అడ్డుపడకుండా ఉంటారో లేదో తెలియదు. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు శాసనమండలిలో కానీ నిన్న మీరు గమనిస్తే శాసనమండలిలో జరిగే చర్చలను ఎక్కువ మంది జనం చూస్తున్నారు. శాసనసభను చూడడం లేదు అసలు జనం. ఎందుకంటే అది ఏముంటుంది? ఒకటే ఏకపక్షమే కదా. ప్రభుత్వం తమ అభివృద్ధి కార్యకలాపాల మీద మాట్లాడుతుంది. దాన్ని అడిగేవాళ్ళు ఎవరున్నారు? క్వశ్చన్ అడిగేవాళ్ళు ఉంటే ఆన్సర్ చెప్పేవాళ్ళు జాగ్రత్తగా ఉండి బాధ్యతగా తడబడకుండా ఏం చేయాలో ఎలా చెప్పాలని ఆలోచిస్తారు. క్వశ్చన్ అడిగేవాళ్ళే లేరు. మీరే క్వశ్చన్ మీరే ఆన్సరు. శాసన మండలిలో మీరేమి సమాధానం వాళ్ళు మాట్లాడినవారు. ఇంకేముంది? అంతే కదా. కాబట్టి ఇది తెగదు. ఇది నిజానికి ప్రజలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. మొన్న ఏదో టపాసుల ప్రమాదంలో అంతమంది చచ్చిపోయారు. దాని మీద చర్చ అనేది చాలా కీలకము. అదే హైలైట్ కావాల్సింది పోయి లడ్డు చైర్మన్ అనేదే రోజు పతాక శీర్షికల్లో ఉంటాం. రైట్. మొత్తానికి శాసనసభ సమావేశాలు జరుగుతున్న అన్ని రోజులు మొత్తంగా కొన్ని లక్షలో లేకపోతే కొన్ని కోట్ల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు అంతా ఇప్పుడు ఊరికే వృధా అయిపోయింది. అంతే కదా. ప్రతిరోజు వాయిదా పడేదానికి మీకు ఎందుకు శాసన మండలి ఖర్చు? శాసనసభలో ఏకపక్షంగా మాట్లాడతారు. వాళ్ళు రారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. రెండవది మీరు శాసన మండలిలో వచ్చే వాళ్ళని మాట్లాడినవారు. ఏమన్నా మాడితే చైర్మన్ని మీరు క్రిస్టియన్ అంటారు. ఇంకేముంది? ఇంకెందుకు కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు దానికి? ఊరికే సభలో సమావేశాలు అనేది ఇది ఎప్పటి మాట? 1950-60 కాలంలోనే తరిమల నాగిరెడ్డి గారు ఒక మాట అన్నారు. తరిమల నాగిరెడ్డి గారు అప్పుడు లెఫ్టిస్ట్ మూమెంట్లో నుంచి ఆయన పార్లమెంటుకి ఎన్నికైన వ్యక్తి. ఆయన ఏమన్నారంటే అసెంబ్లీలు పార్లమెంట్లు బాతాకాని క్లబ్బులే తప్ప మరేం కాదు అన్నారు. అంటే ఊరికి చిట్చాటే తప్ప ఆడ ఏమి ఉరగదయా, ప్రజలకు ఉరిగేది ఏమీ లేదు అన్నారు తరిమల నాగిరెడ్డి గారు. ఆ రోజుల్లో అంటే నేను చెప్పేది 60-70 ఏళ్ల క్రితం తాకట్టులో భారతదేశం అనే ఒక పుస్తకం రాస్తే ఈ రోజు ఆయన రాసిన ప్రతి అక్షరము నిజమవుతా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.